సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. Now coming to the point of Harihara Veeramallu, Yes, sir. how you are enjoying the films or result? రిజల్ట్ వీఆర్ ఎంజాయింగ్ ద రిజల్ట్ అన్నా కూడా ఒక ఫస్ట్ ఒక 4-5 years మన అనుకున్న ప్రాజెక్ట్ బయటకు వచ్చిన సంతోషం ఉంది. దాని తర్వాత ఇంకా ఇట్స్ నాట్ ఓవర్, ఇంకా మనం ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాము. ఆ సంతోషం అనేటువంటి రిజల్ట్ రిలీజ్ వరకు ఒక పార్ట్, ఆఫ్టర్ రిలీజ్ అనదర్ పార్ట్. ఆఫ్టర్ రిలీజ్ అనదర్ పార్ట్ ఇంకా మనం హిందీలోకి రీచ్ అవ్వాలి, ఇంకా ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి, ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాం, ఇంకా రీచ్ అవ్వాలి. ఏ లాంగ్వేజ్ లో రీచ్ అవ్వాల్సింది? హిందీలోకి ఆల్రెడీ రిలీజ్ అయింది కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. తెలుగు వర్షన్ రిలీజ్ అయింది. సో హిందీ వర్షన్ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాము. సో దానికోసం ఆ వర్క్ మనకి జరుగుతూనే ఉంది. సో ఇంకా దీని రిజల్ట్ అనేది పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అంటే ఇది ఒక పాన్ ఇండియా కంటెంట్ కూడా పాన్ ఇండియా ఇది కాబట్టి ఎక్స్పెక్టింగ్ బిగ్ రిజల్ట్ ఇన్ నార్త్ బెల్ట్. హౌ అబౌట్ ద అదర్ లాంగ్వేజెస్ ఎలా ఉంది? అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు సార్, ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ అదర్ స్టేట్స్ లో దే లైక్ ద సెకండ్ హాఫ్ సో మచ్. అక్కడ స్టోరీ బాగా చూసారు అండ్ క్లైమాక్స్ ఇది ఔరంగజేబ్ అండ్ హీరో మీటింగ్ కనెక్ట్ అయ్యారు. చాలా మంది సడన్ గా వాళ్ళిద్దరు మీట్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ వాళ్ళిద్దరు క్లిఫ్ హ్యాంగర్ లో మీరు సినిమా ఫినిష్ చేసిన ఆశ్చర్యంగా ఉందని ఎక్స్పెక్ట్ చేసి పార్ట్ 2 ఎలా ఉంటుంది చాలా మంది ఫోన్లు చేశారు. అండ్ లాస్ట్ ఆ ఫైట్ పవన్ సార్ చేసిన ఫైట్ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినారు. సో అన్ని ఇన్నర్ ఒకే రెస్పాన్స్ మనకి. సో ఫస్ట్ హాఫ్ ఫుల్ కమర్షియల్, సెకండ్ హాఫ్ ఫుల్ స్టోరీ సార్. ఫస్ట్ హాఫ్ సీటెడ్ జే అంటున్నారు, సెకండ్ హాఫ్ లోకి వచ్చేటప్పుడు టెక్నికల్ యాంగిల్లో వెళ్ళారు. టెక్నికల్ గా సార్, మెయిన్ స్టోరీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఫుల్ కమర్షియల్. సో సెకండ్ హాఫ్ లో మెయిన్ స్టోరీ చాలా విషయాలు ఉన్నాయి సెకండ్ హాఫ్ లో ఉండే యాంగిల్స్. అంటే అది ఎలాగో గెస్ట్ చేయలేకపోయారని అర్థం కాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓపెనింగ్ లో మనం ఒక బిడ్డ గుడిలో దొరికింది మనం చూపిస్తాం. సో ఒక డివైన్ గాడే తీసుకొచ్చి గుడిలో చేర్చాడని. సో ఆ గుడిలో దొరికిన బిడ్డ ఒక గురుకులంలో పెరిగింది. సెకండ్ హాఫ్ లో వచ్చేటప్పుడు ఆ టైంలో మొఘల్స్ చూస్తే ఫస్ట్ హాఫ్ లో నుంచి ఒక్కొక్క కింగ్ ని డెస్ట్రాయ్ చేసుకుంటూ వస్తారు. సో వాళ్ళు డెస్ట్రాయ్ చేసింది కింగ్స్ కన్నా మన కల్చర్ని డెస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారు. మన వేదాలని, మన తాళపత్ర గ్రంథాలని. దాని తర్వాత మన వేదం అని తీసుకుంటే ఇట్స్ ప్యూర్ సైంటిఫిక్ సార్. మన వాస్తు శాస్త్ర, ఖగోళ శాస్త్ర, భూగోళ శాస్త్ర మొత్తం మన ఇవన్నీ డెస్ట్రాయ్ చేస్తే మనకి కల్చర్ అనేది ఉండదు, మనకి నాలెడ్జ్ ఉండదు. సో ఈ నాలెడ్జ్ని డెస్ట్రాయ్ చేయకూడదని హీరో ఫైట్ చేస్తున్నారు. సో ఇవన్నీ హీరో ముందే ఆయన చదివేసి ఈ బికమ్ వన్ వేద. అందువల్ల తను వెళ్ళే దారిలో ఒక జంగిల్లో కూడా ఒక అనిమల్స్ అహింస చేయకూడదని, సో అని ఒకటి అవాయిడ్ చేస్తారు. దాంతో యూ కెన్ ప్రెడిక్ట్ ల్యాండ్ స్లైడ్. అండ్ ఆల్సో ఒక ముస్లిం విలేజ్ ప్రామిస్ చేస్తాడు, మీకు రెయిన్ వస్తుంది, ప్రే చేయండి అని. వస్తే ముందే మంట పెడతాడు. సో ఇలాంటి చాలా సూపర్ న్యాచురల్ విషయాలు మైథాలజీని తీసుకొచ్చి ఒక హిస్టరీలో కలిపాను యాక్చువల్ గా. సో ఇవన్నీ రీజన్ ఏంటంటే దీంట్లో ఒక మంచి స్టోరీ నీతి ఏంటంటే అతను ఇక్కడ సౌత్ నుంచి నార్త్కి వెళ్తాడు, వెళ్ళే ప్రతి దగ్గర ఒక మంచి పని చేస్తూ వెళ్తారు. సో ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఆ టైం తీసుకుంటే ఆ టైంలో చాలా రియల్ స్టోరీ జరిగింది మొఘల్స్ లో. హౌ మొఘల్స్ వచ్చి మన ఇండియాలో ఒక్కొక్క ఊరికి డివైడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు వెళ్ళి మధురలో ఒక టెంపుల్ కొడితే ఛత్రపతి శివాజీ వచ్చి ఆ శివలింగాన్ని కాపాడాడు. అక్కడి నుంచి వచ్చి ఫైట్ చేసి నిలబెట్టి పెట్టాడు. సేమ్ ట్రూ స్టోరీస్ చాలా ఉన్నాయి. మన ఆ సెంచురీ వెళ్ళి తీసేటప్పుడు అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్, హార్ట్ టచింగ్ మ్యాటర్ అండ్ మొత్తం చెప్పలేం సినిమాలో. అండ్ హరిహర వీరంలో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ మళ్ళీ మొత్తం చేతి డాక్యుమెంటరీ అయిపోద్ది, టెంపుల్స్ అని, గుడీస్ అని ఏం చెప్తే. సో ఈ జర్నీలో ఎలాగో ఒక న్యాచురల్ గా ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చూస్తే ఎలా అతను అద్దుకుంటాడు అనేది చౌకీదాన ఫైట్ లో తిరిగి కొట్టాడు హీరో అనేది ఒక దగ్గర పెట్టాం మనం. ఒక 18 minutes ఎపిసోడ్ పెట్టాం. సో ఇది చెప్పుకుంటూ అండర్ కరెంట్ లో దాన్ని తీసుకెళ్లి ఫ్లో లో పెట్టాం. పెట్టి మళ్ళీ వాళ్ళిద్దరు మీటింగ్ పాయింట్ అంటే క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్ లో నేచర్ కి నువ్వు హిందూ ముస్లిం తెలియదు. సో వాళ్ళిద్దరు హ్యాండ్ బ్యాలెన్స్ లో మీట్ ఉంటారు, చేయి తీసి ఇద్దరు ఎగిరిపోతారు. సో వేరే దారి లేదు. సో ఫర్ నేచర్ ఎవ్రీబడీస్ కామన్. అప్పుడు కూడా అతను త్రిశూల్ డమరకం చూస్తే చేయి తీసేస్తాడు ఔరంగజేబ్, మళ్ళీ హీరో పట్టుకుంటాడు. సో ఇలాంటి చాలా లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ఎలిమెంట్స్ లోపల ఉన్నాయి దాంట్లో. అది సార్. సో సెకండ్ హాఫ్ లో ఆ గ్రాఫికల్ ఇదిని అప్ టు ద మార్క్ లేదనేటువంటి క్రిటిసిజం వచ్చింది. అవును సార్. ఎంతవరకు మీరు దాంట్లో చూపిస్తారు? లేదు సార్, అది ఒక 10-20 seconds ఉండింది పాసింగ్ షాట్స్ లాగా. ఇట్స్ ఉంటే కూడా సినిమా అఫెక్ట్ లేదు, నేను కూడా అఫెక్ట్ లేదు. ఇంకొక చిన్న నాకు కూడా వచ్చినటువంటి ఒక ఇది చెప్తాను, చెప్పండి సార్. మీరు మా అభిప్రాయంతో మీరే కేపించాలని లేదు. ఇతను గాల్లో ఎగురుతూ ఉంటాడు, అవును సార్, ఇతను గాల్లో ఉంటాడు కింద. ఇద్దరు ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత ఒక చిన్న ఛాలెంజింగ్ విసురుకున్న తర్వాత తీసుకొని సీయో అని అంటే అది నెక్స్ట్ ఎపిసోడ్ మంచి లీడ్ అయి ఉండేదేమో. అందుకు అబ్రప్ట్ ఎండింగ్ అనిపించిందా అనే ఫీలింగ్ ఒకటి కలిగింది.
ఆల్రెడీ ఫైట్ అయిపోయింది సార్. వాళ్ళ ఫైట్ ఐడియాలజీ విత్ దోస్ పీపుల్ బట్ విత్ ద ఛాలెంజ్. అదే సార్ ఛాలెంజ్ వెర్బల్ పార్ట్ కరెక్ట్ గా అన్నారు సార్. అంటే ఇక్కడ వారు మ్యాన్ టు మ్యాన్ వార్ ఐడియాలజీ వార్. సో ఐడియాలజీ వార్ మనం కథగా తీసుకున్నాం, కథ పాయింట్ ఆఫ్ వెళ్ళాము మ్యాన్ టు మ్యాన్ వార్ కన్నా. సో ఈజ్ ఎంపరర్, ఒక ఎంపరర్ ఒక కామన్ మ్యాన్ ఫైట్ చేస్తున్నారు. సో ఆ మ్యాన్ టు మ్యాన్ ఫైట్ అనేది మన పార్ట్ 2 లో పెడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ మ్యాన్ టు మ్యాన్ ఫైట్ పెడితే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది ఒక సస్పెన్స్ లో ఉండాలని పార్ట్ 2 తీసుకెళ్ళాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.